గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కాదు, మీకు కథలు చెప్పడం లేదంటే ఇంకెక్కడో స్టోరీస్ చెప్పడం బాగా అలవాటు కదా. ఈ మోటివేషనల్ స్పీకింగ్ లాగా వెళ్ళేసి ఎక్కడదో ఎప్పుడుదో జరిగిన స్టోరీ ఒకటి చెప్తే కొంచెం మోటివేట్ అవుతారు జనం. అవును, కానీ అదే పనిగా చెప్పడం కూడా కాదు. ఇట్స్ లైక్ మై బ్రదర్ సిస్టర్ కి చెప్పినట్టే ఇది. వినే వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ ఊరికే చూస్తే ఏమొస్తుంది, వాళ్ళకు ఉపయోగపడే విషయాలు ఏవో ఒకటి చెప్పాలి కదా. నేను పోయి ప్రిన్సిపల్స్ ని కలుస్తుంటే మా మామ భరత్ మామ అని రంజోల్ జైరాబాద్ దగ్గర ఉంటాడు. ఆయనతో కూర్చుంటే టైమే తెలియదు మాకు. సో ఆయన కొన్ని విషయాలు చెప్తాడు, మాకు ఇక లైఫ్ టైం యూజ్ అయితే అవి. అట్లా కొందరు పర్సన్స్ ఉంటారు లైఫ్ లో. ఈవెన్ మా డాడీ కూడా చాలా విషయాలు చెప్పిండు. నిన్న పూరి జగన్నాథ్ గారిది వింటుంటే మనము ఏదో అనుకుంటున్నాము, మనం మార్స్ లో పోయి ల్యాండ్ కొంటామా, ఈడ ఎందుకు కొన్ని ఏదో ఫీల్ అవుతున్నారు, మనం వదిలేసే పోవాల్సి వస్తుంది కదా అని ఒక కాన్సెప్ట్ చెప్తుండు. మా ఫాదర్ కూడా అట్లనే చెప్తారు. లైక్ రెంట్ కి వచ్చినాం, మనము రెంట్ కట్టేసి ఉంటున్నాము, మనం ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే, భూమి మీద రెంట్ కడుతున్నాము, 1000 ఏళ్ళు బతకం, మనము 2000 ఏళ్ళు బతకము, సో ఈజీ తీసుకోండి, అందరు వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు మాట్లాడుతుంటాడు. నేను కూడా దిల్ రాజు సార్ దగ్గర ఆఫర్ వదిలేసినప్పుడు కొటేషన్ రాసింటి, ఆ మూమెంట్ కి బాధ కావద్దని. ఏమున్నోడు ఏం లేనోడు ఇద్దరు చచ్చిపోతారు. ఏమున్నోడు అంటే ఏఐఎం ఇంగ్లీష్ లా, ఏమున్నోడు గోల్ ఉన్నోడు, ఏం లేనోడు అంటే తెలుగులో ఏం లేనోడు, ఏం లేనోడు అంటే ఒక గోల్ ఒక అంబిషన్ లేనోడు, ఉట్టిగా బతికేస్తున్నాడు, ఏదో సాధిద్దామని సాధించినోడు, అన్ని చేసేటోళ్ళు ఇద్దరు చచ్చిపోతారు. నీకెందుకు బాధ, లైట్ తీసుకో, లైఫ్ అనేది ఏం పర్మనెంట్ కాదు, ఇట్స్ టెంపరీ అని. బట్ ఇట్స్ లైక్ యునో గోల్ ఉండడమే బెటర్. మెచ్యూరిటీతో పాటు అవి కూడా అర్థమవుతున్నాయి. సో గోల్ లేకుంటే ఎట్లా బతుకుతున్నాం, ఏం బతుకుతున్నామో అర్థం కాదు. రోజు ఫుల్ బాటిల్ తాగి పండుకోబుద్ది అవుతుంది. అది తప్పు కదా, లివర్ ఖరాబ్ అవుతుంది, మనకి ఎఫెక్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ కి. కానీ ఒక సైడ్ మీరు అన్నట్టు నిజంగానే మోటివేట్ అయ్యే వాళ్ళు ఉంటే, ఇంకో సైడ్ మా తలనొప్పి వచ్చాడు ఏదో ఒకటి చెప్తాడు మళ్ళీ ఇప్పుడు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నాకు తెలుసు, కానీ నీడ్లున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది లేండి. మంచి మాటలు, మంచి విషయం చెప్పడము, వాళ్ళకు లైఫ్ మొత్తం చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నవ్వుతూ ఉండాలి, ఎనర్జెటిక్ ఉండాలి. సో ఫెయిల్ అయినా ఏం కాదు, ఎండ్ ఆఫ్ లైఫ్ కాదు అనేది ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తున్నా కదా నేను. చెయ్యాలని ఇవన్నీ చేస్తలేను, కానీ చాలా టఫే. కంపెనీ ఫెయిల్, మ్యారేజ్ లైఫ్ ఫెయిల్, లవ్ ఫెయిల్, ఇది అది అని కాదు, అన్ని ఫెయిల్యూర్ చూసి కూడా పొద్దున్న లేస్తా, తింటా, పని చేసుకుంటా, బతుకుతా, ఒక అకౌంట్ ఉంది, కార్ ఉంది, అన్ని మెయింటైన్ చేయగలుగుతున్నా, అన్ని చేయగలుగుతున్నా, చచ్చిపోతలేను, బాధపడుతూ ఇంట్లోనే కూర్చుంటలేను అంటే మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? చిన్న చిన్న వాటికి ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాము, లైఫ్ లోనే ఫెయిల్ అయినా కదా. బట్ స్టిల్ నేను లివింగ్ ఎగ్జాంపుల్, మొత్తం ఫెయిల్ అయ్యి కూడా సక్సెస్ కదా. ఫెయిల్ అయ్యిపోవడం వేరు, ఇట్లా లేచి మళ్ళీ బయటకు వచ్చి ఏదో ఒకటి ట్రై చేయడం వేరు. అదే నేర్పిస్తారు కదా. పడడం ఫెయిల్యూర్, లేవడం సక్సెస్ కదా. కరెక్ట్. సో అది అర్థం చేసుకుంటే అందరూ ఫాలో కావాలి ఈ రోజేనా. అంటే పడుతూనే ఉంటారు, మళ్ళీ లేస్తున్నారు కదా. ఈ లేచే టైం అంత ఈజీ కాదు. ప్రతిసారి మోటివేట్ చేసి ఏం కాదు నాన్న మేము ఉన్నాం అని మిమ్మల్ని మోటివేట్ చేసేది ఎవరు? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మై బ్రదర్. సో ఇన్ బిట్వీన్ కూడా చాలా మంది ఉంటారు కదా, లైక్ పార్ట్నర్ ఆర్ ఫాదర్, మదర్, సిస్టర్, అందరు ఇంపాక్ట్ ఉంది లైఫ్ లో, ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు పార్ట్నర్ ఉన్నారా? ఉన్నప్పుడు చేసింటారు కదా, పడి లేచినప్పుడు అప్పుడు కూడా స్ట్రగుల్స్ చూస్తాం కదా. సో ఆ మూమెంట్ లో కూడా వాళ్ళు నీకేం కాదులే, మంచి టాలెంటెడ్ పర్సన్ వే నువ్వు అని చెప్తుంటారు. మీరు మిస్ అవుతున్నారా ఏమైనా? నాకు అలా కనిపిస్తుంది. అంటే రెగ్యులర్ గా మీరు ఇందాక ఇంటర్వ్యూ నుంచి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, అంటే అదర్ పర్సన్ గురించి. ఇప్పుడు నేను పేర్లు ఎత్తి ఎందుకులే అని అందరికి తెలిసిన విషయం అయినప్పటికీ మిస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు నాకు మిస్ అవుతున్నట్టు ఏం కాదు, బట్ మంచిగా ఉన్న టైమ్స్ లో అయితే ఖచ్చితంగా మంచి మాటలు చెప్పే ఉంటారు కదా. కలిసి ఉన్నాము అంటే గుడ్ మూమెంట్స్ కూడా ఉండింటాయి కదా. డే 1 నుంచి కొట్లాడుకోవడం ఇంకోటో ఉండే కదా, ఆ మూమెంట్స్ గురించే చెప్తున్నా. లైక్ ఈవెన్ బ్రదర్ తో కూడా ఎప్పుడో అప్పుడు ఫైట్స్ అయ్యింటాయి కదా, మేమేమి పైనుంచి ఊడిపడలే కదా. లైక్ నేను మా అన్న కొట్లాడుకున్న రోజులు ఉన్నాయి, మా అమ్మ నాన్న భయపడ్డ రోజులు ఉన్నాయి, నెక్స్ట్ డేకి మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి నడుస్తుంది జీవితం. సో నేను ఏమంటున్నా అంటే, అట్లా మనతో ఉన్న వాళ్ళు మనకు చాలా సార్లు మారల్ సపోర్ట్ ఇచ్చింటారు, అండ్ వాళ్ళు దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చింటారు. మా అన్ననే చేసిండు ఇది ఎన్నో సార్లు. అంటే కాదు వంశీ గారు, ఇంత చెప్తున్నారు, ఇంత ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలో 10 నిమిషాలైనా మాట్లాడుంటారు మీరు. ఎందుకు ఊడిపోయారు అసలు? మెయిన్ రీజన్ ఏమై ఉండదు? చెప్పినా కూడా నాకు టు బి హానెస్ట్ నేను అసలు మాట్లాడదాం అనుకోలేదు ఆ టాపిక్. కాకపోతే మీరు ఇంటర్వ్యూలో కూర్చొని అంత పాజిటివ్ గా మాట్లాడుతుంటే
అసలు ఏంటి ఇప్పుడు ఏమైనా మారిపోయారా లేకపోతే మైండ్ లో ఏమైనా ఏం మాట్లాడతలేను. ఇప్పుడు ఒకరు కూలిపోవాలి అని కోరుకునే మనిషిని కాదు నేను. అంటే వాళ్ళ డౌన్ ఫాల్ చూడాలి అనుకోను, అదొకటే మాట్లాడినా నేను. ఇప్పుడు బ్రేకప్ గురించో సపోర్ట్ చేసిందని చెప్పారు, అవి చెప్పి నేను అడగదలుచుకోలేదు, అందరికి చెప్పేశారు, విసిగిపోయి ఉంటారు కదా. చెప్పాను కదా ఇప్పుడు ఎట్లయినా, ఎందుకంటే ఆడియన్స్ కోసం చెప్పాను నేను. మనం ఇద్దరమే ఉండి మీరు అడిగితే నేను ఆఫ్ కెమెరా ఆఫ్ చేసినాక చెప్తానేమో ఇట్లా జరిగింది, ఇట్లా అయింది, ఇందుకు అయింది, ఇట్లా ఏమన్నా మీకన్నా ఇంట్రెస్టింగ్ గా వింటారేమో. కానీ ఆన్ కెమెరా నేను చెప్తే ఎందుకురా మళ్ళీ అది ఏ చెప్తున్నావు అనిపిస్తుంది కదా వాళ్ళకు. ఓకే, సో సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, పడినప్పుడల్లా మిస్ కావడం కూడా మీరు అన్నట్టు మిస్ కాను అని ఎందుకు అనుకుంటున్నారు అంటే పిచ్చా, నాకేమైనా లవ్ చేసి పెళ్లి చేసుకున్నా నేను మిస్ అయితా అండ్ తర్వాత ఇక మిస్ అవుతూనే ఉండిపోతే నడవదు కదా జీవితం. అరే ఆ మూమెంట్స్ అవన్నీ అయిపోయినాయి కదా అని కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకుంటాం అంతేగాని అన్నీ ఉంటాయి. మీరు మిస్ అవుతున్నారా అంటే ఇప్పుడు నేను కళలో నుంచి నీళ్లు తీసినా కూడా ఏం ఉపయోగం లేదు కదా. అదే అందుకే అడిగాను నేను. మరి ఇప్పుడు కూడా మీరు అది మళ్ళీ నన్ను క్వశ్చన్ అడిగేలా చేస్తున్నారు. ఇప్పుడు మీరు మిస్ అయ్యాను అవుతున్నాను అంటే నేను అడగను మరి క్వశ్చన్ ఎందుకు అని అడుగుతారు కదా. ఆబ్వియస్లీ ఇంత మిస్ అయ్యే వాళ్ళు అసలు ఎందుకు అంటే మంచి మూమెంట్స్ ఉంటాయి కదా అంటున్నా. మా ఇద్దరి మధ్యలో లవ్ మ్యారేజ్ అయినప్పుడు ఆబ్వియస్ గా కొన్ని మంచి మూమెంట్స్ ఉంటాయి కదా, అయ్యో వస్తాయి కదా, అప్పుడు మిస్ అవుతాం కదా. నేను ఎందుకు అని బ్రేకప్ అయినందుకు డివోర్స్ అయినందుకు కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా వచ్చింటాయి కదా, అవి గుర్తొచ్చినాక ఓవర్కమ్ చేస్తాము. అరే మంచి అవి గుర్తొచ్చి ఓవర్కమ్ చేస్తున్నారా అంతేనా? అనుకోకుంటే నడవదు కదండి జీవితం, ఏం చేయమంటారు. మరి ఏంటి ఇప్పుడు చెప్పండి చెప్పండి అయిపోయింది నాది. అయిపోయిందా? కాదు, ఇవన్నీ చేశారు, ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నారు పక్కన వాళ్ళకి, మీరేం ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్? ఓకే నేను ఇది స్టార్ట్ చేస్తాను, లేదంటే మళ్ళీ మోటివేషనల్ స్పీకింగ్ ఏమైనా చేస్తారు, ఇట్లా ఏమనుకుంటున్నారు నెక్స్ట్? ఏంటి నెక్స్ట్ ఏం అనుకుంటలేను. రోజుకు 20-30 వేలు వస్తున్నప్పుడు నెక్స్ట్ ఎందుకు అనుకుంటారు. పెట్రోల్ కి 2-3 వేలు పోయినా 25 వేలు మిగులుతున్నప్పుడు రోజుకి ఇక నెక్స్ట్ ఆలోచించాల్సిన అవసరం ఏముంది నాకు. తర్వాత ఇది ఆగిపోయినాక మళ్ళీ ఒక వారం ఆలోచించి నేను అక్కడ మళ్ళీ ఏదన్నా ఐడియా క్లిక్ అయితే అది ఇంప్లిమెంట్ చేస్తా. అంతేగాని నేను నెలకు 5-6 లక్షలు వస్తున్న టైంలో ఎఫర్ట్లెస్ గానే అంటే అక్కడికి వెళ్తారు అంత ఈజీ కూడా ఉండదు. మీరు అంత తీసి పడేకండి, నేను చెప్తే మీరు వినాలి అంతే. మీరు అనరు ఎఫర్ట్లెస్ అంటే చెప్పడం వరకే. దాని వెనకాల ఎంత కష్టం ఉంటది అంటే పొద్దున్న లేచి స్టార్ట్ కావాలి, కార్ల జర్నీ అంతసేపు కూడా ఎడిటింగ్ చేస్తుంటా నేను. పోయినాక వాళ్ళు ఒక కాన్సెప్ట్ చెప్తారు, అది నేను అర్థం చేసుకోవాలి, వాళ్ళకి నచ్చినట్టు చెయ్యాలి. పోస్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి నచ్చాలి. అదే పొద్దున్న లేచి ఆఫీసుకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారండి మీలాగే, ఇంకా ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉంటారు అని చెప్తున్నా. నాకేందంటే ఇక మ్యూజిక్ వచ్చిన వాళ్ళకు దేవిశ్రీ ప్రసాద్ ఎట్లయితే మ్యూజిక్ మంచిగా ఇస్తాడో, ఆయనకు పాటకు 5 లక్షలు 6 లక్షలు వస్తున్నాయి అంటే ఈజీగా వస్తున్నాయి, నీకు మ్యూజిక్ వచ్చు చేసేస్తున్నావు అంటే ఆయన ఎన్ని ట్యూన్స్ రిజెక్ట్ చేసి ఉంటారు, ఎంత స్ట్రగుల్ ఉంటుంది. అట్లా నాది కూడా రిజెక్షన్స్ కూడా ఉంటాయి, ఇది వద్దు మాకు, ఈ కాన్సెప్ట్ వద్దు, ఇట్లా చెప్పు అట్లా చెప్పు అంటుంటారు. సో కష్టమే ఉంది. బట్ మీరు అన్నట్టు నెక్స్ట్ ప్లాన్ ఎందుకు లేదు అంటే నెలకు 25 వేలు సంపాదించడం అనేది ఒక నాలాంటి మనిషికి ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్ అండ్ ఐఎమ్ సో ఫార్చునేట్ అబౌట్ ఇట్. రోజుకి అదే సారీ నెలకన్నా నెలకు 25 వేలు సంపాదిస్తేనే మనము అన్ని ఖర్చులు వెళ్ళిపోయే మనుషులు ఉన్న రోజుల్లో రోజుకి 20-25 వేలు సంపాదించడం అనేది అది ఓవర్ నైట్ కూడా జరగలే. 10 ఏళ్ల ముందు నాకు నెలకు 10,000 ఇస్తుంటారు కోఆర్డినేటర్ గా చేసేటప్పుడు. ఇప్పుడు ప్రమోషన్ కి 10,000 ఇస్తుంటారు. అంటే 30 days కి 10,000, 1 hour కి 10,000 స్టేజ్ కి వచ్చిన నేను. 1 hour కి 5 లక్షలు తీసుకునే పీపుల్ కూడా ఉన్నారు. న్యూక్లియా అని సిబిఐటీలో డీజే ప్లే చేస్తాడు, ఆయనకు గంట ప్లే చేస్తే 6 లక్షలు ఇస్తారు. సో అట్లాంటి పీపుల్ ఉన్నారు. యాడ్స్ లో కూడా చెప్తున్నారు నాకు, మీరు ఎందుకు ఇంత తక్కువ తీసుకుంటున్నారు, మీ అంత ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు 40K తీసుకుంటారు, 50K అంటే నేను అందరికి రీచబుల్ ఉండాలనుకుంటున్నా, చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వరకు అని చెప్పిన అనమాట. సో అట్లా మళ్ళీ మనం కంపేర్ చేసుకొని ఆ వంశీకి 20-25 వేలు వస్తున్నాయి నెగటివ్ కామెంట్స్ పెడదాం ఇక అనుకోకండి మీరు. అంటే రోజుకి 25 వేలు కాదు, అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చెప్పినా జనాలు ఏదో ఒకటి తీసుకొస్తారు. సో ముందు నేనే చెప్పేస్తాను, మీరు ఇప్పుడు దీన్ని నెగిటివ్ గా తీసుకోకండి అని. ఎందుకంటే అక్షయ్ కుమార్ రోజు ₹1 కోటి తీసుకొని చెప్పుకున్నా బాధనే ఉంది. నాకేం వస్తలేదు, నాకు డిప్రెషన్ వస్తుంది అంటే అట్లా పెడతారు, నువ్వు ఎందుకు భయ అంత లోలు ఉంటావు అని అంటారు. సో ఏం చేసినా కొంచెం టఫే ఉంది లైఫ్ అయితే, ఏం చేసినా ఏదో ఒకటి అనేస్తున్నారు పాపం జనం కదా. పాజిటివిటీ ఇప్పుడు ఏమైనా కొంచెం చూస్తున్నారు జనాల నుంచి, పర్లేదు భయ్యా కొంచెం 100%. ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు చూడండి, ఎప్పుడైనా వస్తే రిలీట్ చేస్తున్నా 1-2 అని
అప్పుడైతే వెతికి ఒక నైట్ పండుకుంటే పొద్దున్న లేసరికి ఒక 200 నెగిటివ్ కమెంట్స్ ఉంటుండే, అవి డిలీట్ చేయడానికనే హాఫ్ డే పోతుండే. సో ఇప్పుడైతే ఎవరు పెడతలేరు, అందరూ పట్టించుకుంటలేరా మరి, లేదా పాజిటివ్ ఇంప్రెషన్ ఉందో గానీ మూవ్ ఆన్ అయిపోయినారు. కానీ ఫాలోవర్స్ కూడా ఏం దగ్గర, నాకు అదొకటి హైలైట్ ఉంది నా విషయంలో, పెరుగుతలేరు తగ్గుతలేరు. కొనుక్కున్నారేమో 10 ఏళ్ళ స్ట్రగుల్ ఈ మాత్రం ఉండరా. సో యాక్చువల్గా నాకు 1 million 2 million ఉండాలి, ఇంకా తక్కువ ఉంది నంబర్. ఎందుకంటే 8కి పోయినా గుర్తుపడతారు నన్ను, ప్రతి ఫ్యామిలీలో ఒకరికి అయితే తెలుసు నేను. సో అంతున్నప్పుడు నంబర్ యాక్చువల్ హై ఉండాలి, కానీ ఇక ఇవన్నీ క్లోజ్ చేయడము, ఇదంతా నెగిటివ్ ఇంప్రెషన్ ఏదైతుందో దానివల్ల కొంచెం తక్కువ ఉన్నట్టున్నారు. ఓకే, అన్నయ్య ఏం చేస్తున్నారు ఇప్పుడు? అన్నయ్య సబ్జెక్ట్ రిలేటెడే చేస్తాడు. ఓకే, యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ అని 2 కోర్సెస్ ఉంటాయి యాప్ లో, క్రియేటివ్ యాప్ లో. అది ఇంటి నుంచే సేల్ చేస్తాడు, లైక్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, దానికి రిలేటెడ్ ప్రమోషన్ చిన్నగా టైప్ లో పెడతాడు. ఆ వీడియో చూసిన వాళ్ళు యాప్ లోకి వచ్చి అది పర్చేజ్ చేసి డెమో క్లాసెస్ ఉంటాయి 3-4 వింటారు, నచ్చితేనే కొంటారు. ఓకే, అమ్మ నాన్న సపోర్ట్ చేస్తున్నారా? ఏం కాదురా, జరుగుతూనే ఉంటాయి, లైఫ్ మూవ్ అవుతూనే ఉండాలి ఇలా అంటారా, లేకపోతే ఏదో ఒకటి చేయండి రా నాయన అంటారా? ఈజీ గోయింగే ఉంటారు అమ్మ నాన్న, అందుకే ఇంకా వాళ్ళతోనే బతకగలుగుతున్నా. లేకపోతే నువ్వు ఏందిరా ఇన్ని కాంట్రవర్సీలు, పంచాయతీ ఏంది అని భయం అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్ కూడా అమ్మాయిలు చేంజ్ అవుతుంటే ఏ ఫాదర్ మదర్ కైనా గుండె దడ పెరుగుతుంది కదా. నేను వచ్చి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్తుంటా. ఓకే, ప్రతి ఒక్క అమ్మాయిని తీసుకొచ్చినప్పుడల్లా ఇప్పటిదాకా ఒకటి. సరే అమ్మాయిలకు వాళ్ళకు అందరికి ఎట్లా అనిపిస్తుంది, కానీ అమ్మ నాన్నకైతే డైరెక్ట్ బ్లడ్ రిలేషన్ కదా, ఇక్కడ ఇంకొకటి ఏదో చేసినట్టే ఉన్నాడు అని భయం అయితే ఉంటది వాళ్ళకు. కానీ వాళ్ళు సపోర్టే చేస్తారు. లైక్ రీసెంట్ గా కూడా మ్యారేజ్ బ్యూరో నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు, మ్యాచెస్ కి చూస్తున్నారా అని. ఓకే, చెప్పండి మంచి అమ్మాయి ఉంటే చేసుకుంటా అని రిప్లై ఇచ్చిన. అది మా అమ్మకు, అక్కకు, డాడీకి కూడా చెప్పిన. వాళ్ళు ప్రొఫైల్ షేర్ చేస్తుంటే నేను అది గ్రూప్ లో షేర్ చేస్తున్నా, మా ఫ్యామిలీ గ్రూప్ లో. చూడండి మీకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటా, లాస్ట్ టైం నాకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నా, ఈసారి మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటా అని. అంత సపోర్టింగ్ ఫ్యామిలీ కూడా ఉంటారు కదా, లైక్ చేసుకోబెట్ట అన్నట్టే ఉంటారు వాళ్ళు. మంచిదే కదా, అంటే ఒంటరిగా ఉండిపోవాలి అని జీవితాంతం అని ఉండదు కదా, వాళ్ళకు ఒక తోడు ఉండాలి, మేము ఎన్ని రోజులు వీనితోనే ఉంటాము అనే ఫీలింగ్లు ఉంటారు కదా పేరెంట్స్, నీకు కూడా ఫ్యూచర్ లా ఉండాలి కదా అని. సో మంచి సపోర్ట్ చేస్తున్నారు. సో నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు. అట్లని తప్పులు చేస్తే తిడతారు, కానీ నేను తప్పులు చెయ్య కదా. తప్పులు చేయరా? అంత మెచ్యూరిటీ అవుతుంది. మీరు చేసేవన్నీ తప్పులే కదా, మీరు అంటున్నారు. రోజు తప్పులతో నేర్చుకుంటున్నారు. మీరు తప్పులతోటి నేర్చుకుంటలేను, వచ్చిన కష్టాలతోటి, వచ్చిన ఫెయిల్యూర్ తోటి నేర్చుకుంటున్నా. ఒక ఇంటర్వ్యూకి పోయి ఫెయిల్ అయినావో అంటే తప్పు చేసినట్టే కాదు కదా. అది తప్పు కాదు, కాకపోతే మీరు బిజినెస్ పెట్టి ఫెయిల్ అయ్యారంటే ఎక్కడో దగ్గర తప్పు జరిగిందని కదా. తప్పు జరగకుండా కూడా మూసుకోవాల్సి వస్తుంది కదా, అంటే వేరే వాళ్ళ తప్పు వల్ల కూడా. ఎవరు తప్పు వల్ల అయినట్టు? ఇప్పుడు నాపై నెగిటివ్ పబ్లిసిటీ చేసిండ్రు కదా. ఎవరు? మా దగ్గర పనిచేసిన ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆర్గానిక్ అమ్ముతలేడు అని డౌట్ క్రియేట్ చేస్తే, మన దగ్గరే ఉన్న వాళ్ళు మనకి వెన్నుపోటు పొడుస్తున్నారంటే ఏం జరగకుండానే పొడుస్తారా అనే డౌట్లు కూడా ఉండదు. అందరికి అందరిపైన కోపం ఉంటది కానీ ఎవరు చెప్పారు కదా అట్లా. ఇప్పుడు కట్టప్ప బాహుబలిని చంపిండు కానీ ప్రతి సినిమాలో అట్లా కట్టప్పలు ఉండరు, హీరోలని వెనక నుంచి పొడిచి చంపేయరు కదా. ఒక్కసారి జరిగిందంటే అది 1 in a million జరుగుతుంది, 1,000,000 times లో. అట్లా నా లైఫ్ లో జరిగింది. 1 in a million మీ లైఫ్ లో జరిగింది కాబట్టి అలా జరుగుతుంది. ఎందుకంటే నేను పని చేసుకుంటా, మంచినే ఉండే పర్సన్ ని నేను, పని అంటే పిచ్చి, అట్లాంటిది నాకు ఫార్మ్స్ లేకుండా చేసిండ్రు. అయ్యో, మీరు అన్ని పాత మెమరీస్ గుర్తు చేసి బాధ పెడుతున్నారు.